సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసుకుంటే టీవీఎస్ 110 జూపిటర్ ఉంది కదా. సో యాక్చువల్లీ ఇది 113cc అనమాట. ఈ 113cc ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం. సో మనకి ఈరోజు ఈ బండికి రివ్యూ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కడ మీకు కనిపిస్తుంది కదా టీవీఎస్ మోటార్స్, ఆ టీవీఎస్ మోటార్స్కి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మీకు కూడా ఏమైనా బళ్ళు కావాలనుకుంటే అక్కడ నుంచి చూసుకుంటే మనకి ఎక్సెల్ నుంచి ప్రతి ఒక్క బండి అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. సో మనం ఫస్ట్లీ స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకు చూసుకుంటే ఎలా అంటే మనకి ఇప్పుడు హోండా యాక్టివాలో చూసుకుంటే ఎలా వస్తుందో బ్లాక్ వైజర్ వచ్చి, సో ఆ వైజర్ వచ్చి హెడ్లైట్ చూస్తే ఫస్ట్ ఎవరికైనా సరే అలానే అనిపిస్తుంది. సో నాకు కూడా అలానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ ఎల్ఈడి హెడ్లైట్ అనేది ఇచ్చారు. ఇక్కడ లోపల టీవీఎస్ ఆంబ్లంతో ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్. అండ్ చూసుకుంటే ఇక్కడ మనకి చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్స్తో ఇక్కడ ఇలా ఎల్ఈడి స్ట్రిప్ రావడం జరిగింది. సో అంటే ఎలా అంటే ఇప్పుడు టీవీఎస్ మీకు తెలుసు ఫీచర్స్లో అవనివ్వండి లేదంటే లుక్స్లో అవనివ్వండి అందరికన్నా ఫస్ట్ ఉంటుంది. సో జూపిటర్లో ఏదైతే మనం చూసామో ప్రతి ఒక్కటి చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో అప్పటి నుంచి అవే అవుట్డేటెడ్ లుక్ రావడంతో సో ఇప్పుడు 2024లో మనకి ఈ కొత్త లుక్స్ని తీసుకురావడం జరిగింది. దీన్ని మనం డాన్ బ్లూ కలర్ అని పిలుస్తాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టీవీఎస్ ఐగో అసిస్ట్ అనే ఫీచర్ ఉంది. టీవీఎస్ ఐగో అసిస్ట్ అండ్ స్మార్ట్ కనెక్ట్ వేరియంట్. అండ్ ఇందులో చూసుకుంటే మనకి పెట్రోల్ డిస్క్ కూడా లభిస్తుంది. ఈ పెట్రోల్ డిస్క్లో మనకి లాభం ఏంటంటే ఇందులో చూసుకుంటే మనకి హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది అనమాట. హీట్ డిస్ట్రిబ్యూషన్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకా 1 క్యాలిపర్ వచ్చి ఉందన్నమాట. సో బ్రేకింగ్ బైట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూద్దాం. దాని తర్వాత నేను మీకు పూర్తిగా ఎలా అనిపించింది అనేది చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ హ్యాండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడే మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి మిర్రర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్లైట్ ఇక్కడ చూసుకుంటే మనకి సిగ్నల్స్, టర్న్ సిగ్నల్స్, ఇక్కడే మనకి హజార్డ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇది హార్న్ ప్లేస్మెంట్. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే డిస్ప్లే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సన్లైట్లో సరిగ్గా కనబడకపోవచ్చు. సో ఇలా చూసుకుంటే అంటే చాలా ఎక్కువగా లేకుండా సింపుల్గా స్పీడోమీటర్ ఏదైతే మనకి స్పీడోమీటర్ ఉంటుందో ఆ డైల్ అనేది బిగ్గా ఇచ్చి చాలా బాగుంది. అండ్ ఇందులో మనకి చూసుకుంటే ఒక హైబ్రిడ్ వెర్షన్ అనే చెప్పుకోవచ్చు దీన్ని మనం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి మోడ్ సెట్ అనే స్విచ్చెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్. అండ్ ఇక్కడ ట్రిప్ ఎఫ్ అనేది యాక్చువల్గా ట్రిప్ ఎఫ్ అనేది ప్రతి బైక్లో రాదు, టీవీఎస్ బైక్స్లోనే వస్తుంది ట్రిప్ ఎఫ్ అనేది. ఎప్పుడైతే మనకి ఫ్యూయల్ అనేది కంప్లీట్గా అయిపోయే స్టేజ్కి వస్తుందో ఇంకా అక్కడి నుంచి ఒక అరౌండ్ 1/2 లీటర్ 1 లీటర్ ఉన్నప్పుడు ట్రిప్ ఎఫ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రియల్ టైమ్ ఎకనామీ మొత్తం అంతా ఇందులో మనకి టార్క్ అసిస్ట్ లాంటి ఫీచర్ కూడా వస్తుంది. దానికోసం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈకో పవర్ మోడ్స్ కూడా ఉంటాయి. అంటే మనం స్లోగా కనుక వెళ్తుంటే ఈకోలో ఉంటుంది, లేదు మనం ఫాస్ట్ అయితే ఆటోమేటిక్గా అది పవర్కి కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ స్టాప్ ఫంక్షన్ కూడా ఉంది. ఇదిగోండి ఇలా అంటే స్టార్ట్ స్టాప్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వాయిస్ అసిస్ట్ ఇవ్వడానికి అండ్ మనం ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ చేయడానికి అనమాట. అండ్ సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి చాలా ఎక్కువ బూట్ స్పేస్ ఉందని చెప్పుకోవచ్చు. 2 బిగ్ సైజ్ హెల్మెట్స్ అంటే 1 బిగ్ సైజ్ 1 స్మాల్ సైజ్ హెల్మెట్ కూడా ఇందులో సెట్ అయిపోతుంది. మనం మార్కెట్లోకి వెళ్ళాలి, ఏదైనా గ్రోసరీస్ ఏమైనా తీసుకురావాలనుకున్నా సరే మొత్తం అంతా దీంతో నింపేయచ్చు అనమాట. సో స్కూటీ మనం ఎందుకు తీసుకుంటాం, ప్రాక్టికల్గా మనకి వర్క్ అవ్వడానికే తీసుకుంటాం. సో ఆ ప్రాక్టికల్ వర్క్ అనేది ఇది ఖచ్చితంగా మీకు ఫుల్ఫిల్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్లో మనకి జూపిటర్ అని ఇలా వస్తుంది అనమాట. అంటే చాలా సింపుల్గా కనిపించి అండ్ లుక్స్ అనేవి చాలా ఎన్హాన్స్ చేశారనమాట ఇప్పుడు జూపిటర్లో. సో చూసుకుంటే ఇక్కడ మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. పిలియన్ ఫుట్ రెస్ట్ సేమ్ యాజ్ ఎంటార్క్ ఎలా వస్తుందో అలానే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి బైక్ స్కూటర్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ముందు వచ్చే ఏదైతే ఉందో ఇంజిన్ అది 125cc వచ్చేది, బట్ ఇప్పుడు ఇది 113cc వస్తుంది. ఈ టీవీఎస్ ఏంటంటే ఆ లుక్స్ అవుట్డేట్ అయిపోవడం వల్ల మొత్తానికి బండిని చేంజ్ చేయాలని డిసైడ్ అయిపోయింది. సో అందుకోసమే ఇంజిన్ నుంచి బాడీ వరకు ఫుల్గా చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ముందు చూసుకునే 125 అనేవి నెక్స్ట్ ఇంకా రావన్నమాట. నెక్స్ట్ నుంచి ఇవే కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ సేల్ చేసేస్తారు. నెక్స్ట్ నుంచి ఈ 110ccలే ఇంకా మనకి రెడీగా ఉంటాయి. సో చూసుకుంటే ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు బ్యాక్ లైట్ ఆన్ చేసి చూపిస్తాను. సో
సో ఇలా కనిపిస్తుంది అనమాట మనకి రెడ్ కలర్లో. నైట్ టైం అయితే చాలా ఆసమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ ఎలా ఉందో ముందు ఎలా ఉండేదో అలానే ఉందన్నమాట. సైలెన్సర్లో ఎటువంటి లేదు. ఈ ప్లేటింగ్ అనేది డిజైన్ అంటే డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. టైర్ సెక్షన్ చూసుకుంటే 90 సెక్షన్ టైర్ ఉంది. గ్రిప్ కూడా బాగానే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటివరకు నేను నడిపిన టీవీఎస్ రైడర్లో ఒక్కసారి కూడా నేను పంచర్ చేయించలేదంటే మీరు ఆలోచించవచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు అలాగే చూసుకుందాం. మళ్ళీ ఇందాక నేను మీకు చెప్పినట్టే ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా మనం ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి రైట్ సైడ్కి తిప్పితే ఆఫ్ నుంచి మనకి ఫ్యూయల్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఫ్యూయల్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమే మనకి బూట్ స్పేస్లో అంత స్పేస్ అనేది రావడం జరిగింది. సో ఇందులో మనకి టార్క్ అసిస్ట్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు మనం ఇందులో ఎలా అంటే ఆటోమేటిక్గా బ్యాటరీ సెల్ఫ్ రీజనరేట్ చేసుకుంటుంది. ఇందులోనే ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది మనకి సెల్ఫ్ రీజనరేట్ చేసుకుంటుంది అనమాట. సో ఎప్పుడంటే మనం బయలుదేరుతున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఇమ్మీడియట్గా టార్క్ కావాలనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఇలా రేవ్ చేస్తాం కాబట్టి ఆ రేవ్ చేసే మూమెంట్లో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా షో చేస్తుంది టార్క్ అసిస్ట్ ఆన్ అయిందని. సో టార్క్ అసిస్ట్ ఆన్ అయినప్పుడు మీకు డౌట్ రావచ్చు బ్యాటరీ అయిపోద్దా, అలా ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా రన్నింగ్లోనే ఛార్జ్ చేసుకుంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రమ్ స్కూటర్స్. ఇంక అందరూ యాక్టివాకి బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చింది. ఆల్ ఆఫ్ దెమ్ ఇప్పుడు అందరూ జూపిటర్ మీద ఉన్నారు కాబట్టి. సో గైస్ ఇప్పుడైతే మనం బండి కూడా ఆన్ చేసాము. ఆన్ చేసిన తర్వాత మనకి ఇలా షో చేస్తుంది అనమాట డిస్ప్లే మొత్తం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్దాం. వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉన్నది అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో స్టార్ట్ అవడం అయితే చాలా స్మూత్గా స్టార్ట్ అయింది. సైలెంట్ స్టార్ట్ ఆఫర్ చేస్తుంది. సైలెంట్ స్టార్ట్ అనేది టీవీఎస్ రైడర్లో కూడా ఉంటుంది. అంటే టీవీఎస్ ఇప్పుడు ప్రతి బండిలో ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట ప్రతిదీని. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ అవుదాం. ఇక్కడ మనకి రియల్ టైం ఐకాన్ ఉంది. సో ఇప్పుడు ఈ జూపిటర్ 110లో చూసుకుంటే పికప్ అనేది మీరు చూస్తూనే ఉండొచ్చు. సౌండ్ అనేది చాలా ఆసమ్ వస్తుందన్నమాట. లిటరలీ నాకైతే యాక్సెస్ ఇనీషియల్గా తీస్తే ఎలా అనిపించిందో అలా అనిపించింది. సో పికప్ వైజ్ నో డౌట్ ముందు నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఇప్పుడు బ్రేకింగ్ కూడా చేసినప్పుడు నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ మనం బండి మూవ్ చేస్తున్నప్పుడు కూడా కార్నర్స్ కావనివ్వండి మనకి మెయిన్లీ గ్రిప్ అనేది బాగా ప్రొవైడ్ అవుతుంది. అండ్ చూసుకోవచ్చు బ్రేకింగ్ బైట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి 0.6 Nm అనేది మనకి టార్క్ బ్యాటరీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో అది మనకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. 0.6 అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటివరకు అయితే నో డౌట్ చాలా బాగుంది. చూసుకుంటే నేను మీకు చెప్పినట్టే ఇందాక మనం యూజ్ చేసింది ఆ కలర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇదో కలరు. నెక్స్ట్ సేమ్ ఇందాక ఏ కలర్ అయితే యూజ్ చేసామో ఆ కలర్ అండ్ ఇదో కలర్. ఇక్కడ చూసుకుంటే ఈ కొత్త వలస టీవీఎస్ షోరూంలో మొత్తం అయితే ఈ ప్రజెంట్ ఈ 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇలా అలా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ జస్ట్ ఉంది, అలాగే జూపిటర్ ఉన్నది 125, 110cc. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్ టైప్ ఆఫ్ ఎక్సెల్స్ అంటే ఎక్సెల్ అన్నీ 100 ఎక్సెల్ 100 అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇందులో కొంచెం చేంజెస్ వస్తాయి అన్నమాట. వేరియంట్స్లో అన్ని మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే రేడియాన్ కానీ అండ్ టీవీఎస్ స్పోర్ట్ కానీ, టీవీఎస్ స్పోర్ట్ మనకు మైలేజ్ ఎక్కువ ఆఫర్ చేస్తుంది. అండ్ రైడర్ లుక్స్లో బెస్ట్ ఉంటుంది. లోపల ఇంకా అపాచీ చాలా ఉన్నాయన్నమాట. మీకు ఏ బండి కావాలనుకున్నా సరే ఎంక్వైరీ చేయండి, రండి, టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోండి. బండి నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ యూ.